హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది అడ్డగుట్టలోని అంటే హైదరాబాద్ కొకట్పల్లిలో ఉన్న అడ్డగుట్టలోని రామాలయం అండి. ఇక్కడ నిన్న వినాయక చవితి సందర్భంగా ఇక్కడ వినాయకుడి విగ్రహం కూడా పెట్టారు. దాన్ని కవర్ చేద్దామని నిన్న పగలంతా ట్రై చేశాను, కానీ వర్షం వల్ల కుదరలేదు. ఇక నేను నైటు వెళ్ళాను అనమాట. ఈ వినాయకుడితో పాటు అడ్డగుట్టలో ఉన్న కొన్ని వినాయకుల్ని అంటే విగ్రహాలు పెట్టారు కదా నిన్నంతా, అక్కడ కొన్ని విగ్రహాలు కవర్ చేశాను. అవి కూడా ఈ వీడియోలో పెట్టానండి. మీరు చివరి వరకు ఈ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సరే, ఎట్లా ఉందండి వాళ్ళ భక్తులు తాకిడి? ఇవాళ వర్షం పడుతుంది కదా, భక్తులు తాకిడి ఎలా ఉంది? వర్షం పడుతుంది కదా, ఇవాళ వచ్చారా? వస్తున్నారా? అంటే పొద్దునంత వర్షం పడింది, మధ్యాహ్నం వరకు కొద్దిగా తక్కువ ఉన్నది. ఇదేనండి కనపడేదే విఘ్నేశ్వరుని విగ్రహం. అందరూ దండం పెట్టుకోండి. నిన్న అందరూ చక్కగా పూజ చేసుకుని ఉంటారు మీ ఇంట్లో, కానీ నా వీడియోల విగ్రహాన్ని కూడా దర్శించుకోండి. మీకు మంచి జరుగుతుంది. అంటే నేను తరచూ ఈ గుడికి వస్తూ ఉంటాను. వచ్చినప్పుడల్లా ముందు ప్రదక్షిణ చేసుకుంటా. నిన్న కూడా అలాగా ప్రదక్షిణ చేసుకుంటా అటు వెళ్ళానండి. ముందుగా రావి చెట్టు ఉంటుంది ఇక్కడ. రావి చెట్టుని ఒకసారి దండం పెట్టుకొని, ఇక్కడ చూడండి ఆడపిల్లలు అభిషేకం చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ శివలింగం అట్లా ఉంటుంది, నాగేంద్ర స్వామిది ఉంటాయి విగ్రహాలు. ఇక అందరూ చక్కగా అభిషేకం చేస్తున్నారు. ఇక్కడ ఆడపిల్లని చూసారా, పద్ధతిగా మన తెలుగు సంప్రదాయాన్ని ఉద్దుపడేట్టుగా చీరలు కొట్టుకుని వచ్చారు. వాళ్ళు కొంచెం సిగ్గుగా ఉందనుకుంటా కెమెరా ఫేస్ చేయడానికి. ఇక్కడ ఆంజనేయ గుడి అండి ఇది, అంటే రాములవారికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత మళ్ళీ వచ్చారండి వీళ్ళు లైన్లోకి. ఓకే, నేను కూడా దర్శనం చేసుకున్నాను వినాయకుడిని. అందరినీ చూపిస్తున్నా కదా, అలాగే నన్ను నేను చూపించుకోవాలని కూడా కొంత నేను తీసుకున్నానండి. గణపతి పప్ప మోరియా, మమ్మల్ని చల్లగా చూడవయ్యా అంటూ కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ శివలింగంలో దర్శనం చేసుకున్నానండి. ఇక్కడ రాములవారి విగ్రహాలు మరియు పక్కన అమ్మవారి విగ్రహం ఉంటుందండి. ఇక్కడ మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేసి చక్కగా దర్శనం చేసుకోండి, బాగుంటుందండి గుడి ఆవరణం కూడా అంతా. మళ్ళీ లేచారండి, అంతే ప్రసాదాలు ఇస్తున్నారు. ఇవ్వండి, ఇక్కడ అట్టుపుండి ప్రసాదం, ఇక్కడ పరమాన్నం పెడుతున్నారు. ఓకే, ఇది అటుకొట్ట హెచ్ఎంటి హిల్స్లో మరొక విగ్రహం. ఇక్కడ అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి చక్కగా ఇక్కడ విగ్రహాలు పెట్టారు. ఇక్కడ చూడండి, ఇక్కడంతా శివ రూపంలో ఉన్న అంటే శివలింగ రూపంలో ఉన్న వినాయకుడు. అంటే బ్యాక్గ్రౌండ్లో శివలింగం పెట్టారు, ముందేమో వినాయకుడు. ఇది కూడా చూద్దాము, చూడండి. ఇక్కడ వీళ్ళు 111 కేజీల లడ్డూలు కూడా పెట్టారు. మీరు ఫ్రెండ్స్ అందరూ కలిసి 3 generations అమౌంట్ కలెక్ట్ చేసుకుని అందరూ పెట్టుకుంటారు. ఓకే, లడ్డు మనీ కాలనీలో ఎవరిని చెందాలి. ఇవాళ మార్నింగ్ అంత వర్షం వచ్చింది, మరి ఎట్లాగా డిస్టర్బ్ అయిన ఉంటుంది కదా? బాగా పర్లేదు, 5-6 days ముందు నుంచే ప్రిపరేషన్ ఉంది కాబట్టి ఓకే, పర్లేదు, అంత ఏం ఇంపాక్ట్ ఏం పడలేదు. అంటే ఎన్ని రోజులు ఇస్తారు ఇక్కడ? 11 days. 11 days నుంచి పక్క నవరాత్రులు చేస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం గణపతి అంటారు దీన్ని? శివుడు రూపం, శివ రూపంలో ఉన్న గణపతి. ఓకే, మొత్తం ఇక్కడ పూజారి గారు ఏ రోజుకి ఆ రోజు చేస్తారా పూజలు? మార్నింగ్ నైట్ 2 times. ఓకే ఓకే, ఇది ఎంత? 111 కేజీలా? 111 కేజీలా. ఓకే, శివలింగం టైపు. ఇది శివలింగం కూడా లడ్డూనా? అచ్చా, ఇది అడ్డగుట్టలోని మరొక ఏరియా అండి. ఇక్కడ వీళ్ళు ఫ్రెండ్స్ ఆర్గనైజ్ చేసుకుని ఇక్కడ విగ్రహం పెట్టారు. ఈ స్ట్రీట్ మొత్తం అంత పీజీస్ హాస్టల్సే ఉంటాయి, గర్ల్స్ బాయ్స్ హాస్టల్స్. అంటే ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ, అంటే ఇప్పుడు మన హైదరాబాద్కి వచ్చి చదువుకునేవాళ్ళు, జాబ్ చేసుకునేవాళ్ళు ఇక్కడ ఉంటారండి. ఇక్కడ మరో విగ్రహం
వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు విగ్రహం ఎంత అయింది ఏంటి, అసలు ఎవరెవరు ఆర్గనైజ్ చేసుకున్నారు అన్నీ ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎవరండి ఇప్పుడు ఇక్కడంతా ఆర్గనైజేషన్? ఎవరు మావాడు ఆర్గనైజర్. మీరా? ఎట్లాగా మీరు ఫ్రెండ్స్తో అంతా కలిపి చేసుకున్నారా? ఫ్రెండ్స్ బ్యాచ్ మనోడు కూడా ఆర్గనైజ్. ఓకే పర్లేదు. ఎవరు చెప్పండి. దీని ఎంత అవుతుందండి వాళ్ళు ఇప్పుడు ఈ విగ్రహం పెట్టేందుకు సుమారుగా ఎంత అవుతుంది మీకు? ఎంత మొత్తం తీసే వరకు ఖర్చు ఎంత? 4 lakhs. 4 lakhs. 4 to 4-5 అవుతుంది. ఓకే 11 రోజులు ఉంచుతారా? 9 days. 9 days. ఓకే. ప్రతి సంవత్సరం పెడతారు మీరు ఇక్కడ? 3 years. అచ్చా అచ్చా. 3rd year. ఏంటి లడ్డు ఏమన్నా ఇక్కడ ప్రత్యేకత? ఏం కనపడుతుంది ఇది? పేరు ఏమైనా పెట్టుకుంటారు? మాది కల్కి యోదాస్. ఓకే. ముంబై డిజైన్. ముంబైలో ఈ టైప్ ఆఫ్ గణపతిని పెడతారా? అచ్చా. ఓకే ఓకే. డౌన్ స్టాఫ్ లడ్డు పాటగానే ఉంటుంది ఇక్కడ. లడ్డు పాట అట్లా లక్కీ డ్రా కూడా ఉంటుంది. లక్కీ డ్రా ఎన్ని చేస్తారా? థ్యాంక్ యూ అండి. ఇది మరో విగ్రహం అండి. వీళ్ళు కూడా ఇట్లా చక్కగా పెట్టుకున్నారు. ఇలా తీసుకుంటూ పోతే ఇక విగ్రహాలకి కొదే ఉండదు. ఇక నాకు తోచినన్ని కొన్ని విగ్రహాలు మీకు చూపించడానికి నేను నైటు తీసుకున్నాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి, మీ రాజాబాబు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బై.